యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. ఆదికాండం 13:14-15 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 29 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, అబ్రహాం యొక్క వాగ్దానములు, ఆశీర్వాదం, దీవెనలు మనపై కృప ద్వారా సమృద్ధిగా కుమ్మరించబడి ఆనాడు అబ్రహాముని ఎలా బ్లెస్ చేశారో, ఎలా ప్రామిస్ చేశారో, అలాగే అదే వాగ్దానం ఇస్సాకు పట్ల, అదే వాగ్దానం యాకోబు పట్ల, అదే వాగ్దానం యేసే పట్ల ఎలా నెరవేర్పు జరిగిందో, అలాగే నీ వంశముల వల్ల సమస్త వంశాలు దీవించబడతాయని ప్రభు చెప్పిన మేరకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పాప క్షమాపణ, మన శాపానంతా కూడా దేవుడు సిలువలో ఆయన పని చేసి మనకి కృప, విడుదల, దీవెన తీసుకొచ్చారు. ఈ రోజున ఎవరు రక్షణ పొందారో వారందరికీ యేసుక్రీస్తు ద్వారా, కృప ద్వారా ఆశీర్వాదములు, అటు రక్షణ భాగ్యంతో పాటు, పరిశుద్ధ జీవితంతో పాటు, నిత్య జీవంతో పాటు ఇక్కడ ఆర్థిక సమృద్ధి, ఆరోగ్యం, క్షేమము, సమాధానం, ఆశీర్వాదం ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే నీవు చూచున్న ఈ దేశాన్ని నీకు ఇచ్చేస్తా. తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరము తట్టు, దక్షిణ తట్టు నువ్వు చూడు. ఈ దేశమంతా నీది, నీ సంతానం అన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రామిస్ చేశారా 1000 తరాల వరకు దాన్ని అనుదినము జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజున అదే కృప, అదే దీవెనలు నీకు నాకు దేవుడు సమృద్ధిగా దాచించారు. ఎప్పుడైతే నేను క్లైమ్ చేసుకుంటావో, నమ్ముతావో, అబ్రహాములాగా నమ్ముతావో, నమ్మిన వారికి అది నీతిగా ఎంచబడుతుంది. విశ్వాసంలో బలపడితే అద్భుతంగా మనం ఆశీర్వాదం పడతాం. ఫ్రెండ్స్, మన మీద కర్స్, శాపానికి సంబంధం లేదు. ఏ సమస్య అయినా అది కర్స్. ఆ కర్స్ మన ఇళ్లలో, మన బిడ్డల మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద, మన ఆరోగ్య వ్యవస్థ మీద పనిచేయడానికి వీల్లేదు. దాన్ని బ్రేక్ చేసి ప్రేర్ చేయి. అద్భుతమైన కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఈ పరిచయంలో ప్రతి ఒక్క బిడ్డకి ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రామిస్ ల్యాండ్లో చర్చ్ కన్స్ట్రక్షన్ కోసమే ప్రారంభిద్దాం. దాని విషయమే బలంగా ప్రేర్ చేయండి. గొప్ప దేవా, నీ స్తుతులు. ఈరోజు నీ కృప మాతో ఉంచండి. నేనంటే సండే ఘనంగా జరిగించావు, వేలాది మంది నడిపించావు, మంచి వర్తమానాలు ఇచ్చావు, అనేక మంది స్వస్థపరిచావు. నీకు వందనాలయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాం యొక్క ఆశీర్వచనములు, ఆ దీవెనలు నీ కృప ద్వారా ఎలా పొందాలో మాకు నేర్పించావు అయ్యా. వాటిని మీ విశ్వాసముతో నీతోటి చూస్తున్నాం. అబ్రహాము నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. మేము నమ్ముచున్నాం. నీ కృప ద్వారా మాకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అయ్యా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి మహిమ చెందండి. ప్రతి వ్యాధి కర్స్, ప్రతి దరిద్రం, సమస్యలు, నిరుద్యోగం, గడ్డుతనం కర్స్ అవన్నీ కొట్టివేసి ఆయన ఎవరికైతే గర్భాలు ఫ్రూట్స్ తీసుకున్నారో యేసు నామములో కరుణ గర్భాలు తెరవబడిన గాక. ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి వివాహాలు జరగాలి. ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ రావాలి. ఎవరికైతే నాయన సమాధానం లేదో సమాధానం పొందాలి. ఎవరికి బిజినెస్ లేదో నాయన అప్పుల్లో ఉన్నారో అప్పులను విడిపించి బిజినెస్ ఇవ్వండి. సమృద్ధిని దీవెనివ్వండి. ఎవరు కోర్టు కేసులు, పోలీసు కేసులతో ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి బ్రేక్‌త్రూ ప్రకటిస్తున్నాను. ప్రతి కర్స్ను కొట్టివేస్తున్నాను. కొట్టివేసి కృప, నీ సన్నిధి, నీ సమాధానం ప్రతి ఒక్కరు తోడగించి గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజంతలో గొప్ప దీవెనివ్వండి. ఆ ప్రామిస్ ల్యాండ్లో మంచి చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి సహాయం చేయండి నాయనా. చుట్టుపక్కల ప్రజలకు కూడా మంచి మనసు ఇవ్వండి. చీకటి తొలగించండి. ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు ఎక్కడ గవర్నమెంట్స్ ఎక్కడి నుంచి ఏలుబడి చేయకూడదు. అన్ని విషయాలు కృపనివ్వండి. ఇక్కడ కూడా నీ దీవెన దయచేసి ఒక మంచి సెంటర్ ఇక్కడ కూడా నాయన సిద్ధపరచండి. గొప్ప కార్యము చేయండి. యేసు నామములో నీ కృపగల దీవెనలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని మహిమ చెందండి. నూతన ఆత్మను నడిపించండి, రక్షించండి. సంఘంలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి, విదేశాల్లో మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ప్రతి వారి అవసరాలు తీర్చండి. విద్యార్థులను ప్రొటెక్ట్ చేయండి. VBSలో ఈరోజు నుంచి VBS ఆరంభం ఆయన కృప చూపించి మంచి 5 రోజులు మంచి వాతావరణం ఇచ్చి బిడ్డలందరూ మంచిగా నేర్చుకోవాలి, కృప పొందాలి, జయమును చూడాలి, ఆశీర్వాదంతో నింపండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. VBS మీ చిన్న బిడ్డలు పంపించండి. డోంట్ మిస్ ఇట్.